ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మేము రెండు చేతుల పైకి ఎత్తి ఒకసారి, ప్రతి ఒక్కరు కూడా రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీరు కుటుంబ సభ్యులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను, తలస్తున్నాం. నిత్యముగా మా యొక్క ప్రార్థన కూడాను, అలాగే దేవుని యొక్క దైవ దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈరోజు మనం ఇక్కడ నుంచి పొందుకుని వెళ్ళాలి. ప్రియ సహోదరులారా, ఖచ్చితంగా దేవుని యొక్క లేఖన భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, కూర్చొని మనందరితో మాట్లాడతాడు. పక్కవారితోనే మాత్రమే కాదు, నాకు కాదులే ఈ మాట పక్కోడికి అని మనం అనుకోవద్దు. ఖచ్చితంగా మనందరితో ప్రభు మాట్లాడాలి. ఎంతమంది ప్రభు మాట్లాడితే వినాలని, ప్రభు మాట్లాడితే ఆనందము అని, ప్రభు మాట్లాడితే సంతోషం అని గ్రహిస్తున్నారు ఇక్కడ? ఒకసారి చేయి పైకి ఎత్తుతారా మీ యొక్క రైట్ హ్యాండ్? హల్లెలూయా. నేను ప్రభు మాట్లాడితే నాకు ఇష్టం, ప్రభువుతో గడపడం అనేది నాకు ఇష్టం. మీకు అందరికి ఇష్టమేనా? దేవునికి స్తోత్రం. మరి దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుడు మనతో వ్యవహరిస్తూ ఉంటే, మరి ఆ వాక్యము మన బ్రతుకులకి ఏమై ఉన్నది? ఖచ్చితంగా మన పాదాలకి దీపము, మన త్రోవలకి వెలిగే ఉన్నది సత్యమే. ఆ మాట ప్రకారంగా మన బ్రతకాలనేదే వాక్యం యొక్క సారాంశం. అంతేనండి. వాక్యం దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, ఆయన యొక్క మనసులో ఆలోచనలు మనకి ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఖచ్చితంగా ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఉద్దేశ ప్రకారంగా మన బ్రతుకులు ఉండాలని. అంతేనండి, ఖచ్చితంగా అంతే. అందుకే దేవుడు మాట్లాడే ప్రతి మాటకు మనం తల ఉంచుదాం. దేవుడు మాట్లాడే ప్రతి మాటకు మనం లోబడదాం, ఖచ్చితంగా లోబడదాం. దేవుడు ఏదైతే చెబుతున్నాడో అదే చేద్దాం. తీర్మానించుకుంటారా? ఇక గడిచిన 2025 సంవత్సర కాలం అంతా మన జీవిత కాలంలో ఎన్నో రీతులుగా, ఎన్నో విధాలుగా ప్రభు మాటని పెడచెవిని పెట్టే ఉండొచ్చు. ఎన్నో సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మీరుతూ ఉండొచ్చు. లేఖనం చెప్తున్నది సత్యమే అని గ్రహించినా కూడా ఆ సత్య ప్రకారంగా జీవించకపోవడం అనేది మహా పెద్ద పొరపాటు. అంతేనండి బాబు గారు? అది గ్రహించం, కానీ జీవితం లేకపోతే కనుక ఏమాత్రం కూడా మన బ్రతుకులకి ఉపయోగం లేదు. ఏమాత్రం కూడా ఎత్తబాటు అనేటువంటి కార్యక్రమంలో మనం ఎత్తబడలేము. నిజమేనండి, దేవునితో నివసించలేము. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు ఇచ్చాడు దేవుడు అని అంటే, దేవునితో ఉండుట కొరకు, దేవునితో సదాకాలము నిత్యము కూడా జీవించే జీవితాన్ని ఇచ్చుట కొరకు, ఆయన మనసులో ఉన్నటువంటి ఆవేదన, మనసులో ఉన్నటువంటి ఆలోచన, ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. అంతేనండి. అందుకే ఈ లేఖనాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. ఈ వాక్యం ఏంటో కాదు, అది దేవుడై ఉన్నాడు. వాక్యం ఏదో కాదు, ఆయనై ఉన్నాడు. మేన్ వాక్యాన్ని మనం సున్నైనా పొల్లైనా తీసివేయడానికి లేదు, కలపడానికి లేదు. దేవుని స్తోత్రం. మనం గతించిన దినాల్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుకుని, లవొదికయ సంఘకాలం అనేటువంటి ఆ సంఘకాలాన్ని ఉద్ఘాటిస్తూ, ఆ సంఘకాల వ్యవధి ఏంటో చూస్తూ, దాని యొక్క ప్రారంభం ఎక్కడి నుంచో చూస్తూ మనం ముందు కొనసాగుతున్నాం. కరెక్టేనా? 1906 నుండి లవొదికయ ప్రారంభమైన, లవొదికయ సంఘకాలమైన, అక్కడ మధ్యలో పెంతెకొస్తు యుగము ఆమేన్ కనబడతా ఉంది. లవొదికయ స్టార్టింగ్, పెంతెకొస్తు చివర అయి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1906 నుంచి లవొదికయ సంఘకాలము స్టార్ట్ అయినప్పటికీ కూడా అక్కడ 40 సంవత్సరాలు పెంతెకొస్తు యుగముగా కనబడతా ఉంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి ద్వారం తెరవబడుతుంది. ఆమేన్ అనే విషయాలు చూసాం. మనం చాలా విషయాలు చూసుకుంటూ వచ్చాము. నేను మరలా ఫ్లాష్ వెనక్కి వెళ్ళనని కూడా మీకు చెప్పాను. లాస్ట్ లో చెప్పానా లేదా? ముగించే ముందు చెప్పానండి. నేను ఇక్కడ తోటి ఆగుతున్నాను, ముందుకు వెళ్తాను, ఇక పాత విషయాలని చెప్పనని. అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఆమేన్ హల్లెలూయా.
చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. చెప్తారా? ఒక్కసారి చెప్తే నేను ముందుకు వెళ్ళిపోతాను. దయచేసి మీరు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏం విషయాలు మాట్లాడామని అక్కడ అంటే కనుక చెప్తారా సిస్టర్? మీరు చెప్తారా లేకపోతే ఆయన చెప్తారా? ఆయన చెప్తాడా? బాల్ మీ కోట్లకు వచ్చింది. మీరు లేచి నిలబడితే చక్కగా వస్తాయేమనుకుంటున్నాను. నిలబడి కూడా వస్తాయి, కూర్చుని కూడా వస్తాయా? సరే చెప్పండి, గట్టిగా చెప్పండి సార్. మైక్ ఇవ్వండి, ఆయనకి మైక్ ఇవ్వండి సార్. మైక్ ఇవ్వండి, అక్కడ మైక్ మౌత్ ఇవ్వండి. నాకేమైనా పడట్లేదు, కొంచెం మళ్ళా నేను కొంచెం ఫీల్ అవుతున్నా. చెప్పండి సార్. మైక్ తీసుకోండి సార్. మైక్ ఎందుకు ఇచ్చారు మీకు? పిల్లల హృదయాల్ని తండ్రుల విశ్వాసంతో తిప్పడానికి ఎవరు వచ్చారు? చెప్పండి, మీరు అనుకున్నదే. ఈ కాల ప్రవక్త. రైట్, అద్భుతం. పిల్లల హృదయాల్ని తండ్రులతో తిప్పడానికి. చదవండి లేఖనం, అది తండ్రుల హృదయాన్ని పిల్లలతో తిప్పడానికి ఎక్కడుందో? మలాకి అది రాసింది కదా, తండ్రుల అక్కడ రాశారు కదా క్లియర్గా, లేఖనం ఉంది కదా. మరి తీయండి, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. అవేంటో చెప్పండి ఒకసారి. పిల్లల హృదయాల్ని తండ్రులతో తిప్పడానికి ఎవరు వచ్చారంటే ఈ కాలపు ప్రవక్త ఎవరు? విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు వచ్చారు, దేవుడు పంపించాడు. రైట్, చూడండి. పిల్లలంటే ఎస్, చెప్పండి ఇంకా. మైక్ సార్, మైక్ పెట్టుకోండి. ఎందుకు ఇచ్చాను సార్ మీకు మైక్? ఎందుకు మీరు టెన్షన్ తీసుకొస్తారు మాకు? సిస్టర్ లేఖనం తీయలేదా? మరి ఇది చదవండి, కొంచెం చెప్పడానికి. అక్కడ రాయబడి ఉంది కదా, మలాకి గ్రంథం. అని అక్కడ రాయబడి ఉంది. మొట్టమొదటిది ఏ విషయం? తండ్రుల హృదయాన్ని. అది చెప్పండి, వివరించండి సార్. అది ఎవరు? ఎస్ ప్రభు, మైకు జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకు మైక్? అపోస్తుల వైపు అంటే తండ్రుల హృదయాన్ని అపోస్తుల వైపు తిప్పడం ఏంటి? అసలు అందులో ఉన్న కారణం ఏమిటి? వైపు అంటే విషయం ఏంటి అక్కడ? యేసు ప్రభు చెప్పారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇవ్వండి చెప్పారండి సార్? చెప్పారా? ఎక్కడ చెప్పారు? తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. మరి నేనేం అడిగాను? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇవ్వండి అని క్లియర్గా మాట్లాడారు అక్కడ. మైక్ వచ్చే వరకు ఫార్వర్డ్ చేయండి. త్వరగా. తర్వాత రేవతిని కూడా అడుగుదాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. చెప్పండి సిస్టర్, మీరు తండ్రుల యొక్క హృదయం అంటే స్పష్టంగా చెప్పండి. హృదయం తిప్పడం ఏంటి? హృదయం తిరుగుతుంది అంటే దాంట్లో ఉన్న ఒక ప్రధానమైన ఒక ప్రప్రదమైన అంశం ఉంటుంది అక్కడ, విషయం ఉంటుంది అక్కడ. చెప్పాలి మరి. విశ్వాసము తట్టు తండ్రుల యొక్క ఏదైతే విశ్వసిస్తున్నారో అది కాదు అని చెప్పి పిల్లల యొక్క ఏదైతే విశ్వసిస్తున్నారో విశ్వాసము తట్టు త్రిప్పడం అయి ఉన్నది. అది వాక్యం అయి ఉన్నది అక్కడ. తండ్రులు విశ్వసించినటువంటి దాన్ని కాకుండా ఒరే బాబు మీరు పిల్లల యొక్క విశ్వాసము తట్టు మీరు తిరగవలసి ఉన్నది అని చెప్పారు. అర్చనండి, దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మొదటి రాకడలో వచ్చినటువంటి వర్తమానికుడు ఎవరు? ఆ ఏలి ఎవరు? ఏలి ఆత్మీయ శక్తి కలిగినటువంటి వాడు ఎవరు? బాప్తిస్మం ఇచ్చు. కరెక్టే. ఇద్దరు యోహాను ఉంటారు, మరి ఆయన చెప్పింది కరెక్టే. బాప్తిస్మం ఇచ్చి యోహాను. తెలుస్తోద్రం. హల్లెలూయా. దేని మేము వెళ్ళినాక అర్థమవుతుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను వేరు, క్రీస్తు శిష్యుల్లో ఉన్నటువంటి శిష్యుడు అయినటువంటి యోహాను ఎవరు అంటే ప్రకటన గ్రంథం రాసినటువంటి వాడు కూడా వేరుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మేము వెళ్ళినాక ఇప్పుడు ఏదైతే సిద్ధాంతాల్లో ఉన్నారో, ఏదైతే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయలు బోధిస్తున్న ధర్మశాస్త్రమును బట్టి మాట్లాడుతూ ఉన్నారో దాని యొక్క పూర్తి వాక్యము అంటే దాని యొక్క కొనసాగింపు అని చెప్పొచ్చు. లేకపోతే దానికంటే ఇంకొక మెట్టు ఇంకా అత్యధికమైనటువంటి ప్రత్యక్షతతో దేవుడు ముందుకు నడిపిస్తున్నటువంటి కాలం అని చెప్పొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాలము ఎక్కడది? క్రీస్తు శకం 33.5 సంవత్సరాలు ఆయన ఏమయ్యాడు? చనిపోయిన తర్వాత పెంతెకొస్తు పండగ దినాన్న ఏం జరుగుతుంది? 50వ సంవత్సరాన ఏం జరుగుతుంది సిస్టర్? మేడగదిలో వారు కనిపెడుతూ ఉన్నప్పుడు ఎంతమంది? 120 మంది కనిపెడతా ఉన్నారు. దేని కొరకు కనిపెడుతున్నారు? దేని కొరకండి? ఆదరణకర్త కొరకు. ఎందుకు ఆదరణకర్త కొరకు కనిపెట్టాలి? దేవుడు చెప్పాడు కాబట్టి. ఎక్కడ చెప్పాడు ఆయన? ఆరోహణం అయ్యే ముందు ఆయన చెప్తున్నాడు. యోహాను సువార్త 14-16 అధ్యాయాల్లో కనబడుతుంది విషయం. జనమేం కాక తెలుస్తోద్రం. ఆయన ఆరోహణం అయ్యే ముందు నేను ఆదరణకర్త పరిశుద్ధాత్మని మధ్య పంపిస్తాను. ఒక ఆదరణకర్తను మేము పంపిస్తాం. ఆయన వచ్చి ఏం చేస్తాడంట? కొత్త విషయాలు మీకు చెబుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దానికి అదే మరి ఇక్కడ సగం సగం తెలితే సరిపోదు, వాక్యం పూర్తిగా తెలియదు మనకి. ఆయన ఏమన్నాడు? నేను చెప్పిన వాటిలోనే తీసుకుని చెప్తాడు మీకు అన్నాడు. అంతే తప్ప కొత్త విషయం ఏమి చెప్పడం. ఆయన చెప్పిన ఏం చెబుతాడు. ఇంకా కొంత ప్రత్యక్షత ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రతి కాలంలో కూడా అలాగే ప్రత్యక్షతతో ఆయన ఇంకా నువ్వు ప్రత్యక్షత నుండి అత్యధికమైన ప్రత్యక్షత తీసుకొచ్చాడు. కానీ చివరికి వచ్చేటప్పుడు సంఘకాలంలో ఏమిచ్చాడు? ఏం చేశాడు? లౌకిక సంఘకాలానికి ఎలా ఏమిచ్చాడు ఆయన? చెప్పాను కదా, క్వశ్చన్ క్లీన్ చెప్పుకోవాల్సి వస్తున్నాడు చాలా పద్ధతిగా. ఆయన ప్రత్యక్షతను పెంచుకుంటూ వస్తున్నాడు. మరొక కాలానికి ఇంకొంత, మరొక కాలానికి ఇంకొంత. ఎఫెసు నుంచి ఇలా సంఘకాలాలకి స్తోత్రం. దేవుని కాక సంఘం ప్రారంభమైంది ఎక్కడ? సంఘం ఎక్కడ ప్రారంభమైంది? సంఘం ఎక్కడ ప్రారంభమైంది చెప్పాలి. చెప్పొచ్చు, తప్పేముంది? మాట్లాడండి. నోరు ఏమన్నా పడిపోతాయా? ఎఫెసులోనే ప్రారంభమైందా సంఘం? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేనాను మేము బాబు గారు ఎఫెసులో ప్రారంభమైందండి. అది బుద్ధి లేని వాళ్ళ దేనాను మేము కాక. నేను అలాగే చదువుతాను. తిట్టించుకోండి. సిగ్గుంటే రేపొద్దు నెక్స్ట్ వచ్చేటప్పుడు నేర్చుకుంటారు. దేనాను మేము కాక సంఘం ప్రారంభం. కానీ సంఘకాలం ప్రారంభమైంది ఎఫెసు నుండి. సంఘకాలము ఎఫెసు నుండి ప్రారంభమైంది. సంఘం మాత్రం అక్కడే ప్రారంభమైంది. దేవుని మహిమ కాక. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కాక. గ్లోరీ టు లార్డ్. గ్లోరీ టు లార్డ్. ఎఫెసు పట్టణానికి పౌలు గారి దగ్గరైనా సంఘం స్టార్ట్ అవుతా? పౌలు గారైనా పెంతెకొస్తు పండగ నాన్న దేవుడు వరకు 120 మంది కూడుకున్నటువంటి ఒక వాక్యంగా లేకపోతే సంఘంగా కూడుకున్నప్పుడు ఆ యొక్క ఏం జరిగింది అక్కడ? అగ్ని నోడుకలుగా విభాగింపబడినట్టు వారు ఒక్కొక్కరం లేదా వాళ్ళగా అంటే ఒక్కొక్కరి లోనికి వాక్యం దిగొచ్చింది. తెలుస్తోందా? హల్లెలూయా. ప్రతి కాలంలోనే అలాగే జరుగుతూ ఉంది. అందుకే వాక్యము ద్వారా మాట్లాడగలుగుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు?
దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, దేవుడే మాట్లాడుతున్నాడు అక్కడ, వారు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అందుకే యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడని మోషే మాట్లాడినదే చెప్తున్నాడు, యెహోషువ మాట్లాడినదే చెప్తున్నాడు, ప్రవక్తలు చెబుతున్నాడు. గ్లోరీ టు గాడ్. ప్రవక్తలలో లేకపోతే ప్రవక్తల వెనకాల ఎన్మోర్ఫే అయిన దేవుడు గ్లోరీ టు గాడ్. వెళ్దాం ముందుకు మనం. ఆమేన్. అనుభవం చెప్పు సంగతులు. ఏదైతే తండ్రుల విశ్వాసముని పిల్లల విశ్వాసం వైపు తిప్పడానికి వచ్చినవాడే మొదటి రాకడలో గొర్రె పిల్లలను పరిచయం చేయడానికి వచ్చిన యేసయ్య పలికిన యోహానయ్య ఉన్నాడు. యేసయ్య పలికిన లేఖనాల యొక్క ప్రత్యక్షపరచబడటము యోహానులో జరిగింది. అంతేనా? గొర్రె పిల్లను పరిచయం చేస్తున్నాడు. ఏ గొర్రె పిల్ల అంటే ఇది ప్రపంచములోను ప్రతి ఒక్కరికి కూడా ఏమిచ్చేది? నిత్య జీవం ఇచ్చేది. అంతేనా? ఎవరైనా ఆయనే దేవుని గొర్రె పిల్ల ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన స్వరక్తం ఇచ్చి స్వరక్తముతో సల్లి చేసినటువంటి గొర్రె పిల్ల. ఇప్పుడు నువ్వేం చేయాలంటే కనుక అక్కడ అపోస్తుల విశ్వాసము తట్టు అపోస్తుల బోధ వైపు త్రిప్పబడినదే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మాట అయినది. ఆ యొక్క మరెవరు ఈయన వర్తమానికుడైనటువంటి లేదా ప్రవక్త అయినటువంటి యోహానయ్య ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం చూసాం మలాకీ గ్రంథం తర్వాత అప్పటికే 400 సంవత్సరాల వరకు ప్రవక్త లేడు అని మనకు తెలుసు. తర్వాత లేఖనాల్లో నుండి వచ్చినటువంటి ప్రవక్తయే యోహానయ్య ఉన్నాడు. మరి చివరి కాలానికి లేఖనాల్లో నుండి వచ్చినటువంటి ప్రవక్తే మరలా 17, 26, 30 వచనాల్లో మరి అలాగే చాలా చోట్ల పలకబడినటువంటి మలాకీ గ్రంథము చూడండి 5, 6 వచనాల్లో ఉన్నటువంటి దోతే విలియం యారెన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగుగాక. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. ప్రకటన గ్రంథం 17లో ఉన్న దోత ఎవరో చేతులు కట్టుకుని కూర్చుంటారండి. పెళ్ళికి వచ్చారా? చక్కగా కూర్చోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ తెరుచుకుని పట్టుకుని కూర్చోండి, లేదా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. అందుకే ఆమోస్ 3:7లో కూడా 3:7 విలియం యారెన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ఆయన గుర్చిన లేఖనాలు అయి ఉన్నాయి. దేవుని స్తోత్రం. మలాకి 4:5-6 మొదటి రాకడకు ముందుగా ఏలియా ఎలా అయితే వచ్చాడో, ఏలియా ఆత్మీయ శక్తి కలిగినటువంటి యోహాను ఎలా అయితే వచ్చాడో, రెండో రాకడ కూడా ఏలియా రావాల్సింది. చూడండి, మన ప్రవక్త లేఖనాలు మనకు తెలియాలి. అమ్మా తెలియాలా? తెలియాలండి, తెలియాలి ఖచ్చితంగా. ప్రవక్త గురించి లేఖనాలు మనకు తెలియాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, గ్లోరీ టు లార్డ్. 2000 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుని పరిచర్య అక్కడ జరుగుతుంది. అలాగే మరి ఇప్పుడు కూడా రెండవ రాకడలో మనుష్య కుమారుని పరిచర్య జరగాలి. రెండవ రాకడలో మనుష్య కుమారుడు వచ్చాడు. మనుష్య కుమారులలో ఏకైక మనుష్య కుమారుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. చెప్పుకున్నాం, ప్రవక్తలలో దేవుడై ఉన్నాడు, ప్రవక్తలకి దేవుడై ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితమైన రక్త మాంసాల శరీరంలో వచ్చాడు. సొదొమ నాశనానికి ముందు, లోతు దినానికి ముందు మనుష్య కుమారుడిని బయలుపరుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. వినాలి బ్రదర్, సొదొమ నాశనానికి ముందు కూడా రక్త మాంసం శరీరంలో అబ్రాహాము దగ్గరికి వచ్చాడు ఆయన. నిజమైన బ్రదర్, హల్లెలూయా. ప్రవక్త అయితే దేవుడు కాదు, కానీ ప్రవక్తలో ఉన్నవాడు దేవుడై ఉన్నాడు. దేవుడు ఏ రూపాన్నైనా ధరించుకోగలుగుతాడు. కొన్ని సందర్భాల్లో దూతల రూపాన్ని ధరించుకుని వచ్చాడు ఆయన.
హల్లెలూయా. మెల్కీసెదెకుగా వచ్చాడు ఆయన. గ్లోరీ టు లార్డ్. విషయాలని మనకు తెలుసు. హల్లెలూయా. దేవుని మేము గెలుగాక. హల్లెలూయా. యోహాను వచ్చాడు కానీ ఒప్పుకోలేదు జనం. ప్రజలు ఒప్పుకోవట్లేదు. బ్రహ్మ గారు వచ్చాడు, ప్రజలు ఒప్పుకోవట్లేదు. వాక్యాన్ని ఎక్కడైనా చూపించండి. వాక్యాన్ని ఒప్పుకున్నటువంటి జనము మిశ్రిత జనముగా ఉన్నారేమో, అధిక జనముగా ఉన్నారేమో. లేఖనాల్లో ఏమండి ఒప్పుకోవట్లేదు, అంగీకరించట్లేదు. క్రీస్తుని అంగీకరించిన వారు ఎంతమంది ఉన్నారు మీరు చూడండి. లేఖనాల్లో చూస్తే మరి ఈరోజు ఇంత ఉన్నటువంటి జనం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సేవకులు కావచ్చు, వీరందరూ ప్రభుని అంగీకరిస్తున్నారా? ప్రభుని స్వీకరిస్తున్నారా? ఈ కాలపు వాక్యాన్ని స్వీకరిస్తున్నారా? రెండవ రాకడ నమ్ముతున్నారా? హల్లెలూయా. రెండవ రాకడే జరగలేదు అని అంటున్నారు. రాకడే జరగలేదు అంటున్నారు. ఆమేన్. రాకడ జరిగింది. మరి రాకడ జరిగిన తర్వాత ఆయన పరలోకంలో ఉన్నాడా? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? మరి పరదేశంలో ఉన్నాడా? మరి ఎక్కడున్నాడు ప్రభు? ఎక్కడున్నాడు ఇప్పుడు? జెరమీయా గారు, ప్రభు ఎక్కడున్నాడు? వర్తమానంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు సార్? వర్తమానంలో ఉన్నాడు. ఏమంటారు సిస్టర్ మీరు? ఆయన వర్తమానంలో ఉన్నాడు అన్నారు. మీరు చెప్పండి, సిగ్గుపడతారు ఎందుకు? మరి లేదన్నారు కదా, చెప్పండి. సంఘంలో ఉన్నాడు ఆయన, తెలుసు. ఆయన వర్తమానం ఉన్న వాక్యంలో ఉన్నాడు. ఆయన ఉన్నాడు. తెలుసు. తన వధువులో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? బ్రైడ్ ఏజ్ అన్నారు. ఏ కాలం అంటే ఇది? వధువు కాలము. ఇదే కాలం ఇది, వధువు కాలం ఇది. ఆయన ఎక్కడుంటాడు మరి? అందుకే మనం చెప్పుకున్నాం గతించిన స్క్రిప్చర్స్లో. ఆయన ఎక్కడున్నాడంటే ఆయన సంఘంలో ఉన్నాడు, లేదా వధువులో ఉన్నాడు. వధువు వారు వివాహం చేసుకున్నారు, ఐక్యమయ్యారు. తన సమస్తాన్ని కూడా ఆయనకి చేసింది. ఆయన సమస్తాన్ని కూడా వధువులు పంపించుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే కనుక వధువులో ఉన్నాడాయన, తెలుస్తుంది. మరి వధువుల నుండి ఏం చేస్తాడంటే కనుక చాలా విషయాలు నేర్చుకుంటాడు. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఆ సంఘంలో ఉండి, ఆ వధువులో ఉండి ఏం చేస్తున్నాడంటే కనుక సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడికంటే ఎత్తబడికి సిద్ధపరుస్తున్నాడు. గ్లోరీ టు లార్డ్. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని మహిమగాక. చూడండి, లౌదికియ అనే పదానికి అర్థం మనం చూసినప్పుడు ప్రజల హక్కులు అని కనబడతాం. నిజమేనండి బాబు గారు? ఏంటయ్యి? ప్రజల హక్కులు. స్త్రీలు తమ హక్కుల కొరకు పోరాడతారు, ప్రజలు తమ హక్కుల కొరకు పోరాడతారు అనే విషయాన్ని మనం తేటగా నేర్చుకున్నాం. ఏంటి పరిస్థితి? ఏంటి సంగతి? కింద కూర్చోండి. ఇద్దరు వచ్చే వాళ్ళందరూ కింద కూర్చోండి. చైలు తీసి. వాస్తవం కింద కూర్చుంటే నొప్పులు వస్తూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా నవరక్ష స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది బ్రైడేస్ అని పిలవబడతా ఉంది. ఆమేన్. ఏ కాలం ఇది? వధువు కాలము. ఆమేన్. లౌదికియ కాలం తర్వాత చాలా విషయాలు ఉన్నాయి, అందులో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇది వధువు కాలంగా పిలవబడతా ఉంది. దేవుని మహిమ గాక. దేవునికి స్తోత్రం. చూడండి, ఆమేన్ అనువాడు, తర్వాత నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆధీనైన వాడు చెప్పు సంగతులు ఇవనగా. సంఘ కాలముల గురించి ప్రవక్త ముద్రలు తెరవబడినప్పుడే సంఘకాలాలు తెరవబడ్డాయని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ముద్రలు తెరవబడటంతోనేనా? ముద్రలు ఎప్పుడు తెరవబడ్డాయి సిస్టర్? చిన్న పుస్తకం తీసుకొచ్చేస్తున్నాడు ఆయన. అక్కడ 5వ అధ్యాయంలో చెప్తున్నాడు ఎవరు యోగ్యుడు అంటే ఆ గొర్రె పిల్ల మాత్రమే యోగ్యుడు అని చెప్పి. ఆమేన్. ముద్రలు తెరవడానికి యోగ్యుడు ఎవరు? ముద్రలు తెరిచి ఆయన తీసుకుని వచ్చి ఎక్కడిస్తున్నాడు బ్రదరు? ఆయన ఇక్కడ ఉండడు, ఇక్కడ ఉండడు, ఆయన ఇక్కడ ఉన్నాడు అంతే. ఎక్కడిస్తున్నాడు?
దేనిని మేము కలిగాక యోహాన్ గారికి ముద్రలు ఇచ్చాడా? ముద్రలు తెరిచి ఇచ్చాడు. ఆయన పుస్తకాన్ని ఇచ్చాడు, చిన్న పుస్తకాన్ని. యోహాన్ గారికి ఇచ్చాడా? ఒకసారి ఇలా యోహాన్ గారికి చిన్న పుస్తకం తీసుకుని వచ్చి ఆయన గారికి ఇచ్చాడా ప్రభు? చెప్పండి సార్. యోహాన్ గారికి ఇచ్చాడండి. ఎవరికి ఇచ్చాడు? విప్పబడిన పుస్తకం తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? మరి యోహాన్ గారు అని చెప్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. 1963 ఫిబ్రవరి 28వ తేదీన ఆ ప్రాణంలో 10వ అధ్యాయం 1వ వచనము 7వ వచనం నెరవేర్పు జరుగుతున్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో దిగి వచ్చినటువంటి బలిష్ఠుడైన దూత ఆయన ఆర్భటించినప్పుడు గొప్ప శబ్దం వచ్చింది. 7 ఉరుములు వాటి వాటి శబ్దములను పలికినాయి అని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. దేనర్మయం కలిగాక ఆయన ఆర్భటించినప్పుడు ఆర్భాట వర్తమానం అది తెలుస్తోత్రం. ఒక ఆర్భాట వర్తమానం తీసుకుని వచ్చాడు. ఆర్భాటం ఎందుకోనంటే కనుక సమకూర్చుట కొరకు. తెలుస్తోత్రం. వధువును సమకూర్చుట కొరకు చాలా విషయాలను చెప్తాను. చిన్న పుస్తకాన్ని, విప్పబడినటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చాడు. అది ఎక్కడ నుండి అని అంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ముద్రించి ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని విషయాలు, మర్మములను తీసుకొచ్చి ఇక్కడ బయలుపరుస్తున్నాడు ఆయన. ఎందుకనంటే కనుక అది వధువుకి తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా వాక్యం వెనకాల, వాక్యం లోపల దాగి ఉన్నటువంటి సమస్త మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. అక్షరముగా ఉన్నటువంటి వాక్యము ఆ వెనకాల దాగి ఉన్నటువంటి సత్యాన్ని, మర్మములను తీసుకొని ఇస్తున్నాడు ప్రభు. ఎందుకనంటే కనుక తన వధువుని ఎత్తబడుట్లు తీసుకుని వెళ్ళడానికి, సిద్ధపరచబడటానికి. ఎవరికి ఇస్తున్నాడు? ప్రవక్తకి ఇస్తున్నాడు. యారో వాటిని రాయకము, వాటికి ముద్ర వేయి. తెలుస్తోందిరా? నేను యాడికి ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. పెద్ద మనిషి పనిచేయదు, బ్రెయిన్ పనిచేయదు, బుర్ర పనిచేయదు. వాక్యంలో చెప్తాడు, కంగారు పడక. దేనామేం కలిగాక తెలుస్తోత్రం. హల్లెలూయా. దేవుని సృష్టికి ఆధీనైన వాడు చెప్పు సంగతి లేవనుగా అని చెప్తే ముద్రలు తెరవబడినప్పుడే సంఘకాలాలు తెరవబడతా ఉన్నాయి. ఆమేన్. దేనామేం కలిగాక. హల్లెలూయా. మొదటి ముద్ర హల్లెలూయా. కోడ్ రాయలేదు నేను. సరే, అక్కడ 33వ పారాగ్రాఫ్లో విషయం కనబడతా ఉంది. మీరు తర్వాత నోట్ చేసుకుని మీరు చూడొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయం అనేది లేదు కాబట్టి ముందుకు వెళ్తాను. దేనామేం కలిగాక. చూడండి, తీసారా? మీ దగ్గర ఉందా? చదువుదామా ఒకసారి. మొదటి ముద్ర 33వ పారాగ్రాఫ్లో చూడండి. ఇప్పుడు గమనించండి. అయితే తండ్రి వద్ద నుండి తన యొక్క మధ్యవర్తిత్వ స్థానమున గొర్రెపిల్ల విడిచిపెట్టినప్పుడు అది బయలుపరచబడవలెను. ఇది ప్రకటన 5లో. ఇప్పుడు ఆయన ముద్రింపబడిన ఒక గ్రంథము, వాటిని పగలగొట్టి చూపించుతున్నాడు. ఎవరైనా? ఎవరండి మాట్లాడండి. గొర్రెపిల్లగా ఉన్నాడు అక్కడ ఆయన. ఆమేన్. ఆయనే బలిష్ఠుడైన దూత అనుకోండి, సింహం గర్జించినట్టు. అక్కడ గొర్రెపిల్లగా ఉన్నాడు, ఇక్కడ సింహముగా ఉన్నాడు. ఇక్కడ తెలుస్తోంది. హల్లెలూయా. చూడండి, వాటిని పగలగొట్టి చూపించినాడు. గమనించండి. ఇప్పుడు కాలం యొక్క చివర మధ్యవర్తిత్వ పరిచర్య ముగించిన పిమ్మట ఏంటంట? ఏం పరిచర్య ఇది?
మీరు చూడక్కర్లేదు, ఇంక రండి. మధ్యవర్తిత్వ పరిచర్య ముగించిన పిమ్మట, అంతేనా? మధ్యవర్తిత్వ పరిచర్య ముగించిన పిమ్మట సంఘకాలములు ముగింపబడి ఉన్నవి. హల్లెలూయా. ఆయన మొదటి కాలమైన ఎఫెసు కాలంలో వచ్చును, వర్తమానికి పంపి బయలుపరచును. మనం ముందుకు వెళ్తుండగా ఏం జరిగిన గమనించండి. దాని యొక్క ప్రణాళిక ఇక్కడ ఉన్నది. మొదటి కార్యము సంభవించుతుండగా మొదట పరలోకం నందు ఒక ప్రకటన ప్రకటింపబడెను. అప్పుడు ఏమి సంభవించును? ఒక ముద్ర తెరవబడెను. ఏమిటది? ఒక మర్మము బయలుపరచబడినది. ముద్ర విప్పబడినప్పుడు మర్మం బయలుపరచబడతాం. తెలుస్తుందా? హల్లెలూయా. చూసారా? మరియు అప్పుడు ఒక మర్మము తెరవబడినప్పుడు అప్పుడు ఒక ఘోరం రోగును. ఏ వారండి తెలియదాక క్రమశిక్షణ లేదు మనకి. వాక్యమైన ఇది, వర్తమానమైన ఇది. ఎందుకు బ్రదర్ నిర్లక్ష్యంగా వ్యవహరించదు దేవుని సన్నిధిలో? మనం క్రమశిక్షణతో కూర్చోవాలి. తెలియదాక మాట్లాడేది ఇక్కడ ఏంటి? వాక్యమేనా? అప్పుడు ఒక మర్మము తెరవబడినప్పుడు ఒక బోరం రోగుతుంది. మర్మం ఎప్పుడైతే తెరబడుతుందో బోరం రోగుతుంది. ఆమేన్. అది ఒక యుద్ధమును ప్రకటించును. ఏంటి సార్? యుద్ధమును ప్రకటిస్తుంది. యుద్ధం ఎవరి మీదకి? వాక్యానికి లోబడనటువంటి వారికి యుద్ధమే. అంతేనండి. తెలుస్తోద్రం. చూడండి, యుద్ధమును ప్రకటించును. ఒక తెగులు వచ్చును, మరియు ఒక సంఘకాలము తెరవబడును. హల్లెలూయా. ఒక సంఘకాలము తెరవబడును. అంతేనా? ముద్రలు విప్పబడుతూనే ఇక్కడ సంఘకాలం తెరవబడుతుంది. బోరలు మోగుతున్నాయి. ఆమేన్. మర్మము తెరవబడుతుంది, అప్పుడు బోరం మోగుతుంది. అది ఒక యుద్ధమును ప్రకటించును బోర. ఒక తెగులు వచ్చును, మరియు ఒక సంఘకాలం తెరవబడును. చూసారా? యుద్ధం యొక్క ఆంతర్యం ఏమిటి? ఇంకా పరిపూర్ణంగా బయలుపరచబడిన దేవుని యొక్క మర్మమును సంఘం యొక్క తోట పొందుకొని హల్లెలూయా బయలుపరచును. అయితే అతను అది చేయనప్పుడు అతను దేవుని యొక్క మర్మమును పట్టుకొనును. అతను ఆ మర్మమును గైకొనిన పిమ్మట, గ్రహించిన పిమ్మట, ఆమేన్, దాన్ని పొందుకొనిన పిమ్మట, తర్వాత ఏమంటే జనుల యొద్దకు వెళ్ళును. ఆమేన్. జనుల యొద్దకు అతను అక్కడ ఏమి చేస్తాడు? ఏమి చేయను? ఆ వర్తమానం అతను ప్రకటించను ఆరంభించును. మరి దేనిని ప్రారంభించును? ఒక యుద్ధమును, ఒక ఆత్మీయ యుద్ధమును ప్రారంభించును. హల్లెలూయా. ఏమన్నా దేవుని వాక్యము అని అంటే, దేవుని వాక్యాన్ని బోధించుతానంటే, దేవునితో నడుచుతానంటే ఎటువంటిదంట? ఇప్పుడు ఈ మాట తీసుకొచ్చినప్పుడు యుద్ధం ప్రకటిస్తుందట, యుద్ధం మొదలవుతుందంట. ఇప్పుడు రెండు ఆత్మలకి యుద్ధం ఎక్కడ? ఆది కాలం నుంచి రెండు ఆత్మలకి వాక్యము ద్వారా ఇక్కడ యుద్ధం జరుగుతుంది. తెలుస్తుందా? మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? యుద్ధ భూమిలో ఉన్నాం మనం. ఆమేన్. మనం యుద్ధం చేస్తున్నాం. ఎక్కడ? యుద్ధ భూమిలో ఉన్నాం మనం. కరెక్టేనా? ఎవరితో? పౌలు గారు చెప్పాడు కదా రోమీయులకు రాసినటువంటి పత్రికలో, చదువుతాం. మనం ఎవరితో పోరాడుతున్నామంట? మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ తెలంగాణ కాక. ఇంకా మీ బ్రతుకులకి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు. ఇక తెలంగాణ కాక తెలుస్తోత్రం. మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ఆకాశ మండలం అందున దురాత్మలతోనూ ఈ లోక సంబంధమైన ప్రధానులతోనూ మనం పోరాడుతున్నామని చెప్పాడు ఆయన. ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ. అంధకార సంబంధమైన లోకనాథులు ఎవరిలో? వాక్యానికి లోబడి వెళ్ళాం, వాక్యానికి తలాపరి వెళ్ళాం, వాక్యాన్ని అంగీకరించే వెళ్ళాం. తెలుస్తోత్రం. దినమయం కలిగాక వాక్యము నడుస్తూ ఉంటే నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి. నువ్వు వాక్యం పట్ల యుద్ధ భూమిలో ఉన్నావా నువ్వు, లేకపోతే కామెడీస్ హాల్లో ఉన్నావా? తెలుస్తోత్రం. కామెడీ హాలా ఇది? లేకపోతే ఒక ప్లేయింగ్ జరుగుతుందా ఇక్కడ? తెలుస్తోత్రం. హల్లెలూయా. దినమయం లేనాక గ్లోరీ టు లార్డ్. చూడండి, ఒక యుద్ధం ప్రారంభించును.
మరియు అప్పుడు దేవుడు ఆ కాలంలో ఎన్నుకున్న వారితో సహా ఆయన యొక్క వర్తమానాన్ని తీసుకును మరియు వారిని నిద్రపుచ్చును. అటు పిమ్మట దాన్ని నిరాకరించిన వారిపై తెగులు రప్పించును. నిజమేనండి, సంఘకాలాల్లో అన్ని కాలాల్లోనూ కూడా వర్తమానికులు పంపించాడు. ఒక ఆత్మీయ యుద్ధం ప్రారంభమైంది. దాన్ని అంగీకరించిన వారు అక్కడ వర్తమానికి నిద్రపుచ్చాడు. ఆమేన్. వారు నిద్రించారు అక్కడ. మరి అంగీకరించిన వారికి తెగులు వస్తా ఉంది. తెలుసు, అది ఒక తాత్కాలిక న్యాయ తీర్పు. మీకు తెలుసా, అన్ని సార్లు కూడా తెగుళ్ళు వస్తానే ఉన్నాయి. తాత్కాలికమైనటువంటి తెగుళ్ళు వస్తానే ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. చాలా రకాలైనటువంటి తెగులు కనపడ్డాయి. ప్లేగు వ్యాధి కావచ్చు, ఇలాంటి రకరకాలైనటువంటి మొదటి ప్రపంచ యుద్ధం కావచ్చు, రెండవ ప్రపంచ యుద్ధం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఒక తాత్కాలిక. మరి అది ముగిసిన వెంబడి జనులు దానిని శాఖగా చేసి, ఏమంటే బ్రదర్ ఏం చేస్తారంట? శాఖగా చేసి ఒక సంఘ శాఖగా దాన్ని ఏర్పరుస్తారు. అయ్యా, సంఘ శాఖగా దాన్ని ఏర్పరుస్తారు. అక్కడ సేవకుడిని వర్తమానికి నిద్రపుచ్చిన వెంబట ఆమేన్. ఆ వాక్యాన్ని అంగీకరించిన వారు నిద్రపోయి వెస్లీ మరియు నిద్రించుతున్నటువంటి మానవుల క్రియలకు ప్రాముఖ్యతనిచ్చుటచే సమస్తము గందరగోళంగా మారిపోను. ఆమేన్. వర్తమానికులు అందరూ ఉన్నారు కదా, పౌలు గారు, ఐరేనియస్, ఆమేన్, మార్చిన్, తర్వాత కొలంబా, వీళ్ళు చనిపోయిన తర్వాత వీటిని ఏం చేస్తున్నారంట అండి? సమస్తగా మార్చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? గందరగోళం అయిపోతుందంట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా గందరగోళం అయిపోయినాయి. ఇక్కడ వాక్యం గందరగోళం అయిపోతుంది. జనులు గందరగోళం పడిపోతున్నారు. ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా తెలీదు. తల్లి సంఘము, పిల్ల సంఘము, ఇంట్లో సంఘము, పక్కింటి సంఘము, ఎదురింటి సంఘము, ఇదే పరిస్థితి అయిపోతుంది. మాకు నచ్చిన నాయకుడు, మేము మెచ్చిన నాయకుడు, మాకు నచ్చిన సేవకుడు, మేము తెచ్చుకున్న సేవకుడు. సరిపోద్దా? సరిపోద్దా? ఇక్కడ మాకేం కావాలి? ఇక్కడ ఒక సంస్థగా చేస్తున్నారు. ఒక శాఖగా మారిపోతుంది. దానిపైన ఒక సంస్థ మొదలవుతుంది. దానికి ఒకడికి నచ్చిన సిద్ధాంతం ఇంకొకడికి నచ్చింది ఇంకొకడు. వాక్యం ఏమైపోతుందండి? ఇప్పుడు అంతా కూడా గందరగోళం చేసేస్తున్నారు. అంతా కూడా మిక్సింగ్ చేసేస్తున్నారు. అంతా కూడా కలగలుపు చేసేస్తున్నారు. లేడీ క్రిస్మస్ తీసుకొస్తారు, లేడీ కార్యాలు తీసుకొస్తారు. ఏమండి బ్రదర్, అంతేనా? ఎక్కడున్నారు మీరు? ఇక్కడే ఉన్నారా? నా వైపే చూడాలి. లేడీ కార్యాలు తీసుకొస్తారు. ఆమేన్. చూడండి, సమస్తం గందరగోళం. అప్పుడు ఇంకొక మర్మం వచ్చును. అప్పుడు ఏం సంభవించును? ఇంకొక వర్తమానికుడు ఒక సంఘ కాలంలో భూమిపైకి వచ్చును. ఇంకొక మర్మం తెరవబడుతుంది. ముద్రలు విప్పబడినప్పుడు మరొక బోర వస్తుంది, మరొక యుద్ధం వస్తుంది. మరొక వర్తమానికుడు వచ్చినప్పుడు దేవుని స్తోత్రం. ఇంకొక వర్తమానికుడు ఒక సంఘాలం భూమిపైకి వచ్చును. అప్పుడు అతను వచ్చినప్పుడు బోర ఊదును, అతను యుద్ధమును ప్రకటించును. చూసారా? మరి అది అప్పుడు ఏం జరుగును? చివరికి అతను కొనుక్కోబడును. మరియు అప్పుడు అతను వెళ్ళిన పిమ్మట తెగులుగా మరపబడును. వారిని నాశనం చేయను. ఆత్మీయ మరణము సంఘమును తాకును. సార్, మరణం అంటే ఆత్మీయ మరణం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆత్మీయ మరణం మరియు ఆమె వెళ్ళిపోవును. ఆ యొక్క గుంపు అప్పుడు ఆయన ఇంకొక గుంపునకు పోవును. అది గొప్ప ప్రణాళిక. చివరి అది వచ్చే వరకు అది అట్లు జరుగుతుండను. అతనికి ఏ ప్రత్యేకమైన మరణం లేదు. అయితే గడిచిన కాలంలో విడువబడిన వాటిని అతను పోగు చేయను. ఏం చేస్తాడంట? అతనికి గడిచిన కాలంలో పౌలు గారి దగ్గర నుండి ఎక్కడి వరకు? జాన్ వెస్లీ వరకు కూడా విడిచిపెట్టబడిన మర్మాలన్నింటినీ పోగు చేస్తాడు అతను. పోగు చేయను. వాళ్ళు ఏ సంఘకాలానికి ఏ వర్తమానికుడు ఎవరో నిర్ణయిస్తడానికి దేవుడు ప్రవక్తకు అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ముద్రలు బయలుపరచబడటంతో, మర్మములు బయలుపడటంతో సంఘకాల వర్తమానికుడు బయలుపరచబడ్డాడు. ఇక్కడ సంఘకాలం బయలుపరచబడింది. అది ఒక గొప్ప ప్రణాళిక. చివరి గది వచ్చే వరకు గడిచిన కాలంలో విడువబడిన వాటిని అతను పోగు చేయను. సమస్త సత్యములు ఇంకా నిజముగానే బయలుపడని వాటిని ఎప్పటికప్పుడు వచ్చి బయలుపడు ద్వారా ఆ కార్యములను తన యొక్క దినమును బయలుపరచును. మీరు దాన్ని చదవబోని ఎర్ల అది అక్కడనే ఉన్నది. ప్రకటన 11:1 నుండి.
35 గ్రంథమును చూసారా, గ్రంథమును తీసుకుని మరి ముద్రలు వాటిని పగలగొట్టి మరి 7వ దూతకు చూపించను. దీని కొరకు మాత్రమే దేవుని యొక్క మర్మములు బయలుపరచుటయే 7వ దూత యొక్క పరిచర్య. ఇప్పుడు ఏంటంట 7వ దూత పరిచర్య ఏంటి సిస్టర్? ఎవరి మర్మాలు? నేను క్లియర్గా చెప్పాను దేవుని యొక్క మర్మాలని, మళ్ళీ మర్మాలు బయలుపరచడం అంటుంది. ఇంకేం చెప్పాలి వాళ్ళకి? దేవుని క్వశ్చన్ ఆన్సర్ వెంటనే వదిలేశాను నేను, అది కూడా చెప్పలేకపోతున్నారు. మీరు కూడా చెప్పొచ్చే, మాట్లాడాలి గట్టిగా. వినపట్లేదు మైక్ ఎక్కడ పెట్టండి, మైక్ తీసుకుని వెంటనే అందుకని చెప్పండి నాకు, అప్పుడు మీ వాయిస్ నాకు గట్టిగా వస్తుంది. దేవుని స్తోత్రం. మర్మములను బయలుపరచడం 7వ దూత యొక్క పరిచర్య. ఇప్పుడు మనం సంఘకాలం ద్వారా వచ్చాము, చరిత్ర కూడా దాన్ని నిరూపిస్తున్నది. అది 7వ సంఘకాలపు దూత యొక్క వర్తమానం మంచిది. గత కాలపు సమస్త మర్మములు గత కాలం యొక్క సంగతులు బయలుపరుచున్నది. ఆమేన్. చూడండి, 7వ దూత బోర ఊదు దినములు వచ్చును, సువార్త అయిన బోరను ఊదినప్పుడు అతడు దేవుని యొక్క సమస్త మర్మములను సమాప్తము చేయును. ఇంకా ఉన్నాయి మరి మర్మాలు మిగిలి ఉన్నాయా? సమస్త మర్మములు సమాప్తమయ్యాయి. ఆమేన్. చివరి కాలం క్లియర్గా లేఖన ఇక్కడ బయలుపరచబడుతుంది. అది సంఘకాలంలో ఒక బోధ వచ్చినట్లు ఉండు. మొదటిగా అది ఒక మాటగా ఉండను, పిమ్మట ఒక బోధ అనేది, మరొకటి పిమ్మట ఒక శాసనముగా మారి అటు తర్వాత ఒక సంఘముగా మారింది. అంధకార కాలంలో, అప్పుడు అంధకార యుగంలో నుండి పిదప లోదర్ ద్వారా మొదటి సంస్కరణ వచ్చును. మరి ఆ సంకాలంలో జరిగిన సకల విధములైన మర్మములు కార్యములు అతనితో తీసుకుని వచ్చును. వెస్లీ శుద్ధీకరణతో వచ్చును. ఆమేన్. పెంతెకొస్తు కాలం, అది పరిశుద్ధాత్మ బాప్తిస్మంతో వచ్చును. ఇలా కొనసాగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి ముద్రల విషయాలన్నీ కూడా బయలుపరచబడ్డాయి. మొదటిగా ఏమి బయలుపరచబడుతుంది చెప్పండి, చెప్తారా? మొదటిగా ఏమి ఎప్పబడుతుంది? ముద్రలు తీసుకుని వాటిని పగలగొట్టిన తర్వాత ఏం జరుగుతుంది? గంధం గట్టిగా వేయబడి ఉన్నటువంటి గ్రంథాన్ని తీసుకుని దాన్ని పగలగొట్టిన తర్వాత ఏమొస్తున్నాయి? ముద్రలు. ఏమండి అమ్మా, ముద్రలేనా? ముద్రలు తెరబడిన తర్వాత ఏమొస్తున్నాయి? ముద్రలో తెరబడుతుంది. తర్వాత ఏమొస్తుంది చెప్పుకొచ్చాం కదా లైన్గా, స్టార్టింగ్లోనే రాసుకున్నారా? మరి చెప్పండి అయితే. ముద్రలు విప్పబడితేనే మర్మం బయలుపరచబడుతుంది. మర్మం బయలుపరచడంతో అంటే ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఉన్నాయి. ఒకదానికి ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. జోరుట్లా ఊరం రోగుతుంది, యుద్ధం తీసుకొస్తుంది. తెలుస్తుంది. వాక్యము వర్తమానం ఎంత కష్టం కాదు, సింపులే. వాక్యం సింపులే, కానీ దాన్ని గ్రహించగలిగితే మనకు సింపుల్. అది తెలుస్తుంది. దానిపైన మనసు పెడితే, వాక్యాన్ని చదివితే, దేవుని వర్తమానాన్ని చదివితే మనకు సింపుల్ అయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలిష్ఠుడైన దూత వచ్చి ముద్రలను పగలగొట్టి తీస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 7వ దూతకి సమస్త మర్మాలని పోగు చేసి బయలుపరుస్తాడు. అందుకే ఇది మర్మములు బయలుపరచబడిన పరిచర్య. అందుకే మనకు మర్మాలు ఉన్నాయి, మనకు బయలుపరచబడుతున్నాయి. అందుకే మనం నమ్ముతున్నాం, మనకు ఖచ్చితంగా ఆయన మనసులో ఉద్దేశాలు మనకు బయలుపరచబడ్డాయి. గ్లోరీలో తెలియక వారికి తెలియట్లేదండి, వారికి తెలియదు. మొదటి నుంచి 6 వరకు ఉన్నటువంటి వారికి తెలియదు. మీరు చదువుతారా లేఖన భాగాన్ని? ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీయండి, లాస్ట్ చదివేసి మనం ముందుకెళ్ళిపోదాం. ఒక్కసారి చదవం త్వరగా. చివరిలో 38వ వచనం ఒకసారి చదువుతారా? 11:38. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ వాగ్దాన ఫలం పొందుకోవాలంటే కనుక మనం ఉండాలి అక్కడ.
దేవుని స్తోత్రం. అందుకే సమస్త మర్మాలను తీసుకొచ్చి ఇంకెందుకు సారా, ఇంకెందుకంటే రాసుకుని ఇంకెందుకు చెప్పండి, వెళ్ళిపోయింది, అయిపోయింది, ముందుకు వెళ్ళిపోతున్నాం మనం. ఇంకా పేజీలు తిప్పుకుంటూ ఉండే మెసేజ్ ఎక్కడ చెప్పండి నేను. ఆమేన్. మెసేజ్ విన్నాం, అయిపోయింది, వచ్చినప్పుడు తీసుకోలేదు, పక్కన పెట్టే ఇంకా ముందుకు వెళ్ళిపోవడం. అది రాసుకుంటారు. అక్కడికి వెళ్ళి అమ్మా నాకు ఒక సమయం, ఒక అరగంట కూర్చుని తల్లి, ఓ తల్లి నాకు కొంచెం చూపించు తల్లి, ఏం చెప్పాడు అక్కడ, మళ్ళీ ధ్యానం చేద్దామని చెయ్యాలా. అంతేగాని అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి ముందుకు తిరిగి ఏం చెప్పాలి ఇంకా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని వర్తమానానికి మనం ధ్యానం చేయాలి. ఇక్కడ అందుకే ఉన్నాం. లేకపోతే చెప్పండి, నేను కూడా కూర్చుంటే మాకు గంట అయిపోతే వెళ్ళిపోదాం అంతే. దేవుని స్తోత్రం. దేని మేము వెళ్ళినాక ఓకే మనకు రాలేదు, ఫినిష్. దేవుని స్తోత్రం. దేని మేము వెళ్ళినాక అర్థమవుతుందా? సంపూర్ణంగా రావాలంటే సంపూర్ణమైన వాక్యం రావాలి. సంపూర్ణమైన వాక్యం వచ్చినప్పుడే సంపూర్ణంగా చేయబడతాం. వాగ్దానాన్ని పొందుకుంటాం. మనము లేకుండా వారు సంపూర్ణులు కాదు. దేవుని స్తోత్రం. చెప్తాం, ముందుకెళ్దాం. చూడండి, ఆమేన్ అనువాడు. చదువు 35వ పేజీ, లౌకిక సంఘకాలం. లౌకిక సంఘకాలంలో 35వ పారాగ్రాఫ్ వస్తారు త్వరగా. జనం మేము వెళ్ళినాక చదువుతున్నాను. చాలా విషయాలు ఉన్నాయి, అద్భుతమైన విషయాలు. టైం సరిపోదు ఇక. తెలుస్తుంది. ఆమేన్ అనువాడు ఎలాగ చెప్పుచున్నాడు. ఎలా చెప్తున్నాడంట? ఆమేన్ అనువాడు ఎలాగ చెప్తున్నాడు? యేసు దేవుని యొక్క ఆమేన్ అయి ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? ఇక మీరు పైకి చూడాలి, కిందకి అవసరం లేదు. ఇక యేసు మీ తర్వాత రాసేసుకుని ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలి. ఇక్కడ చదువుతున్నాను కుదరదు. ఆమేన్. యేసు ఏమై ఉన్నాడంట? దేవుని యొక్క ఆమేన్ అయి ఉన్నాడు. యేసు దేవుని యొక్క అలాగు జరుగునుగా అయి ఉన్నాడు. యేసు ఏమై ఉన్నాడంట? దేవుని యొక్క అలాగు జరుగునుగాక ఆది అంతమునైన వాడు. జరుగునుగాక అంటే అది కార్యం యొక్క ముగింపును సూచిస్తా ఉంది. దేవుని స్తోత్రం. నమ్మకమైన సత్యసాక్షి ఉన్నాడు. ఆమేన్ అన్నది ముగింపును చూపిస్తా ఉంది. అది నిశ్చయత, పక్క అనే దానికి నిరూపణగా ఉంది. ఆమేన్. జయించు వాగ్దానానికి అది సూచనగా ఉన్నది. గ్లోరీ టు లార్డ్. మారని వాగ్దానానికి సూచనగా ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క ముద్ర అది సూచనగా ఉన్నది. దేవుని యొక్క ముద్రకు అది సూచనగా ఉన్నది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు దీన్ని జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. ఇక్కడ చాలా అందమైనది, మధురమైనది. ముందుకెళ్దాం. ముప్పై 37. ఆయన ఆమేన్ అను దేవుడు, ఆయన అన్నాడు మారడు. ఏమండి? ఆయన ఎవరట? సృష్టికి ఆదినైన వాడు, నమ్మకమైన సత్యసాక్షి అన్నాడు, ఆమేన్ అనేవాడు. ఈయన ఆమేన్ అను దేవుడు ఎన్నడు మారడు. ఆమేన్. నిజమేనా? ఆయన క్రియలు కూడా ఎప్పుడు మారవు. దాన్ని ఆయన పలుకగా అలాగునవి నిలబడును. ఆమేన్. అంతేనా? జరిగినయా? పలికబడిన మాట ద్వారా సృష్టి జరిగింది. జరుగునుగాక, జరుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. ఆమేన్. సూర్యచంద్ర నక్షత్రాలు కలుగునుగాక. పగటిని ఏళ్ళ ఒక జ్యోతిని, రాత్రిని ఏళ్ళ ఒక జ్యోతి కలిగించాడా? ఆమేన్. కలుగునుగాక అన్నాడా? జరుగునుగాక అన్నాడా? జరిగినయా? ఆయన పలుకుగా అలాగనవి నిలబడును. ఆయన దాన్ని చేయగా అది నిరంతరము నిలుచుండును. ఆయన చెప్పిన దానిలో నుండి దేనిని ఎవరో తీసివేయజాలరు. అవునండి. ఆయన చెప్పిన దానిలో నుండి దేన్ని ఎవరో దానికి మరేమీ కలపడానికి అవకాశం లేదు. అలాగూ జరుగునుగాక. ఆమేన్. అటువంటి దేవుని సేవించినందుకు మీరు సంతోషంగా లేరా? ప్రాక్త అన్నాడు ఇక్కడ. ఆయనతో నువ్వు ఏ సమయంలో కానీ నువ్వు ఎక్కడ ఉండవో ఖచ్చితంగా తెలుసుకోగలవు. సదాకాలం ఆయనతో కూడా ఉండు. ఆమేన్. ఆయన ఆమేన్ దేవుడు మరియు ఆయన మారడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆ మాట ఆమేన్ అని వాడు చెప్పు సంగతులు, ఆ మాట నాకు ఇష్టం.
ఏమనగా ఆయన మాట ఏకత్తుది. దాని తర్వాత చూద్దాం. ఆమెనని వాడు ఎవరో మనకు ఒక కాన్సెప్ట్ వచ్చిందా? ఏమైనా దేవుని సృష్టికి ఆధీనైన వాడు ఆయనే యేసు అయి ఉన్నాడని చెప్పి. దేవుని స్తోత్రం. ఆయన మారడు, ఆయన వాక్యము మారదు. ఆయన పలుకగా సమస్తము కలిగిందా లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమగాక. చూడండి, 7వ ముద్ర తెరవబడితేనే ఈ సంఘకాలం కూడా తెరవబడుతుంది. చెప్పాడు కదా ఇందాక, గ్లోరీ టు లార్డ్. ఆది కారణం నుండి ప్రతి ప్రవక్త కూడా యెహోవా ఎలాగూ సెలవిస్తున్నారు అన్నారు. అంతే కదండి. కానీ ఇక్కడ ఆమెను వాడు ఎలాగ సెలవిస్తున్నాడు? ఇప్పుడు ఆమెను వాడు ఎలాగ సెలవిస్తున్నాడు అని చెప్తుంది. చెప్పు సంగతులు ఏమనగా అన్నాడా? 3:14 వచనం. ఆమెను వాడు చెప్పు సంగతులు ఏమనగా. అంతేనండి. అక్కడ యెహోవా ఎలాగ చెప్తున్నాడు, లేదా యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, ఆమెను వాడు ఎలాగ సెలవిస్తున్నాడు. ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం కూడా అలా చెప్పబడితే ఆమెను వాడు ఎలా సెలవిస్తామని చెప్పబడుతోంది. ఆమెను వాడు ఒక మనుషుడై ఉన్నాడు. చూద్దాం ఎలా ఉన్నాడు మనుషుడు. ఆమెను వాడు ఎలా ఉన్నాడట? ఒక మనిషిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేనంటే అవునుగాక, జరుగునుగాక, కార్యం యొక్క ముందు సూచిస్తోంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమలు గాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. చూడండి, అవును అది నిజం. కానీ నిజముగా అనువాదంలో నమ్మదగిన దేవుడని లేదు, ఆమెనను దేవుడే ఉన్నది. అక్కడ చదవబడినటువంటి లేఖనంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా 65:16-19 ఇంటికి చదువుకోండి. యెషయా 65:16-19 అక్కడ రాయబడి ఉన్నది. అక్కడ దేవుని గాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఆమెనను దేవుడు. ఇక్కడ క్రొత్త నిబంధన దేవుడు ఉన్నాడు. ఆమెనను దేవుడు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ ప్రభువైన దేవుడు ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. మరలా దాన్ని చూడండి. పాత నిబంధనలు యెహోవా, క్రొత్త నిబంధనలు యేసు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ ప్రభువైన దేవుడు ఒక్కడే. క్రొత్త నిబంధన మరొక దేవుడిని బయలుపరచలేదు, కానీ మా దేవుడు ఎక్కువ ప్రత్యక్షత ఇస్తుంది. క్రీస్తు తమ బయలుపరుచుకున్నట్టు రాలేదు. కుమారుని బయలుపరచడానికి రాలేదు, తండ్రిని బయలుపరచడానికి తెలియజేయడానికి వచ్చును. ఆయన ఎన్నడూ ఇద్దరు దేవుడి గురించి మాట్లాడలేదు, ఒకే దేవుడి గురించి ఆయన మాట్లాడాడు. ఇప్పుడు చివరి కాలంలో ఆయన మన 3 రాయి ప్రత్యక్షతను బోధిస్తున్నాము. దైవం యొక్క అతి ప్రాముఖ్యమైన ప్రత్యక్షతను మొత్తం బైబిల్లో మనం చూడగలము. అదేమనగా యేసే దేవుడు. ఆయన మరియు తండ్రి ఒక్కడే. ఒకే దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మారడండి. యెహోవా ఈరేగా ఉన్నాడు ఆయన, యెహోవా రాఫాగా ఉన్నాడు ఆయన, యెహోవా షమాగా ఉన్నాడు ఆయన, యెహోవా షాలోమ్గా ఉన్నాడు ఆయన. ఆమేన్. విమోచించబడినటువంటి అనేక నామములలో ఆయన బయలుపరుచుకుంటా ఉన్నాడు, అనేక కార్యాలు బయలుపరుచుకున్నాడు, అనేక సందర్భాలు బయలుపరుచుకున్నాడు. యెహోవా నిస్సి ఆయనే, యెహోవా షమా ఆయనే, యెహోవా రా ఆయనే. దేవుని మహిమలు గాక. ఓ ఇప్పుడు కూడా ఆయన ఆమేనుగా బయలుపరుచుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓ దేవుని మహిమలు గాక. 19 అరణ్యులు. ఓ ఆయన రూపం తలరాయి పిరమిడ్ గా ఉంది. ఆ పిరమిడ్ లో ఎవరున్నారు? 7 దూతల సముదాయమే పిరమిడ్ అయి ఉంది. 7 దూతలు, 7 సంఘ కాలాల యొక్క దూతలు. ఏమైంది? ఆమేన్. 7వ దూత అయితే ప్రత్యేకంగా కనబడతాడు అక్కడ. ఆ ఫోటో మన దగ్గర ప్రస్తుతానికి లేదు. ఆయన ఆమెను వైపు చూస్తూ ఉన్నాడట. 7వ దూత ఎవరి వైపు చూస్తున్నాడు? అలా ప్రత్యేకంగా కనబడుతుంది. ఆమెను వైపు చూస్తున్నట్టుగా కన్నులు, ఆ ముక్కు, ఆ నోరు కలిగి ఉన్నటువంటి వారి వైపు చూస్తున్నట్టుగా కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేనని వాడు ఒక మనుషుడే అన్నాడు. ఏమై ఉన్నాడు బ్రదర్? ఇంకా ఆపలేదు నువ్వు. ఆమేనని వాడు ఏమై ఉన్నాడు? ఏం చేస్తున్నావు తెలుసా నీకు? నేను దేని గురించి మాట్లాడుతున్నాను? దేని గురించి అడుగుతున్నాను? నన్ను కాపలేదని తెలీదా? చెప్తాను లాస్ట్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ గాక. గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు ఏమై ఉన్నాడు ఈయన? ఆమేనని వాడు ఒక మనుషుడే ఉన్నాడు. ఆయన బయలుపరుచుకున్నాడు అనేకమైన విషయాల్లో, అనేక విధాలుగా బయలుపరుచుకున్నాడు. ఎక్కడ? యెహోవా రాఫాగా యెహోవా ఈరేగా. తెలుసు కదా ఎక్కడ బయలుపరుచుకున్నాడు యెహోవా ఈరేగా? దేవుని స్తోత్రం. ఆ యొక్క మోరియా పర్వతం పైన. ఆమేన్.
ఆయన ఈరోజు బయలుపరుచుకున్నాడు. ఆ విషయాలను కూడా చెప్తాను నేను. చూడండి, ఎన్నోసార్లు అబ్రహాం ప్రార్థించాడు, ప్రార్థిస్తానే ఉన్నాడు. దినాన్ని ఏం కలిగాక దేవుడు ఒక దినాన్ని దర్శిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎన్నోసార్లు ప్రార్థించవచ్చు, ఎన్నోసార్లు నీ భవిష్యత్తు గురించి, నీ ఆరోగ్యం గురించి, ఆమేన్, నీ యొక్క పరిస్థితుల గురించి, నీ కుటుంబం గురించి, అందరి గురించి కూడా నీ యొక్క కార్యాలయం గురించి నువ్వు ఎన్నోసార్లు ప్రార్థించవచ్చు. కానీ ఒకానొక దినాన్ని ఆమె దిగొస్తాడు. హల్లెలూయా. ఒకానొక దినాన్ని ఆయన ఆమేన్ అంటాడు, నీ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు, ఎన్నో దినాలు గడవచ్చు, ఎన్నో నెలలు గడవచ్చు, ఆయన ఒకానొక రోజు ఆమె ఇంటికి వస్తాడు. అందుకే నువ్వు ఆమె చెప్పాలి. ఆమేన్. ఆయన ఆమేన్ ఉన్నాడు, ఆయన ఒక మనుషుడే ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. ఎన్నిసార్లు ప్రార్థించినా నీకు జవాబు రాకపోవచ్చు, కానీ ఒకానొక దినాన ఆమేన్ అంటాడు ఆయన. ఆమేన్ అంటాడు. ఆమేన్. ఆమేన్ అంటే ఆయన ఒక మనుషుని రూపంలో కూడా వస్తాడండి. ఆయన ఆమేన్ అనే దేవుడే ఉన్నాడు. ఆయన ఒక మనుషుని రూపంలో వచ్చాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆయన ఎప్పుడు 25 సంవత్సరాలు పట్టింది వాగ్దానం. తెలుసు అబ్రహాం రోజు ప్రార్థిస్తున్నాడు, ప్రభువానికి చెప్పిన వాగ్దానం ఏమైంది, ప్రభువానికి చెప్పిన విశ్వాసం ప్రభుత్వ రోజు ప్రార్థన చేస్తానే ఉన్నాడు, విశ్వాసంతో కొనసాగుతున్నాడు. ఆయన ఒకానొక దినాన ఆమేన్ అంటున్నాడు. తెలుసు కదా మనకి ఆయన ఎలా వచ్చాడండి. ఒకనొక దినాన్ని ఎక్కడున్నారు వీళ్ళు? సింధూర వనంలో ఉన్నప్పుడు. హల్లెలూయా. ఆదికాండం 18:1 వాళ్ళు సింధూర వనంలో ఉన్నప్పుడు ఆయన ముగ్గురు మనుషులు వచ్చారు అక్కడ. తెలుస్తోద్రా. ఆయన అక్కడ ఏం తీసుకున్నాడు? అక్కడ మాంసం తిన్నాడు, అక్కడ రొట్టె తిన్నాడు, అక్కడ తెలుస్తోద్రం. అంతేనండి. దూరం తీసుకొచ్చి అబ్రహాము బలిస్తున్నాడు. అక్కడ ఆయనకి అర్పణగా వేస్తున్నాడు. అక్కడ ఆయనకి ఏం చేస్తున్నాడు? పెడుతున్నాడు. అక్కడ ఆయన ఏం చేశాడు? తిన్నాడు. అబ్రహాము తీసుకొచ్చినటువంటి ఏంటది? అబ్రహాము తీసుకొచ్చినటువంటి బలి అర్పణ ఆయన స్వీకరించాడండి. అక్కడ దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కాక అక్కడ ఏమన్నాడంటే కనుక ఆయన ఆశీర్వదిస్తున్నాడు, అక్కడ దీవిస్తున్నాడు. అక్కడ జీవకాలమున అని అంటున్నాడు ఆయన. జీవకాలము మీదకి మీకేమవుతుందంట? ఏం జరుగుతుంది? కుమారుడు అనుగ్రహించబడతాడు. శరీర మార్పును తీసుకొస్తున్నాడు. సత్య సాక్షిలో మనుషుల రూపంలో వచ్చాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మనుషుడు, 2 దూతలతో కూడా వచ్చారు. వారు సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి వెళ్తున్నారు. చలనం లేని బతుకులకి చాలా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనం ఆమేన్ చెప్పాలి. ఇక్కడ ఆయన ఆమేన్ అంటాడు. నువ్వు ఆమేన్ అన్నప్పుడు ఆయన కూడా ఆమేన్ అంటాడు. నీ పరిస్థితుల గురించి ఆయన ఆమేన్ అంటాడు. నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆమేన్ చెప్తాడు. ఆయన ఆమేన్ చెప్పాడు. శిశువు జన్మిస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. 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 మృతతుల్యమైపోయినటువంటి గర్భాన్ని జీవింపజేస్తున్నాడు. అక్కడ జీవం వస్తుంది. అక్కడ శరీరాలు మార్పు చెందుతున్నాయి. ఆయన ఒక మనుషులు చెప్తున్నాడు. అక్కడ గ్లోరీ టు గాడ్. ఆమేన్. యాకోబుకు కూడా ఒక పోరాటం వచ్చింది యబ్బోకు రేవు దగ్గర. ఆయన పోరాటం నువ్వు దీవిస్తేనే గాని, నువ్వు ఆశీర్వదిస్తేనే గాని యాసాను కలుసుకోవడానికి కుటుంబంలో సాగవలసిందే. వీళ్ళందరూ యబ్బోకు రేవు దాటించేస్తున్నాడు. ఈయన అక్కడే నిలిచిపోతున్నాడు. రాత్రి అంతా కూడా దేవుడితో వెలుగులు ఆడుతున్నాడు అని చెప్పబడింది. ఆదికాండం 32:22 కనపడుతున్న విషయం. హల్లెలూయా. ఆమేన్. అక్కడ ఏమున్నది? అక్కడ ఆయనతో పెరుగులాడుతుంటే నన్ను ఆశీర్వదిస్తేనే గానీ నేను నిన్ను ఇవ్వడం. నీ పేరేంటి అన్నప్పుడు యాకోబు లేదు, ఇక నీ పేరు ఇశ్రాయేలుగా. ఆ మనుషుడు యాకోబు వచ్చాడు, బ్రాహ్మణులు వచ్చాడు, యాకోబుని దీవిస్తా ఉన్నాడు, యాకోబు ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అక్కడ ఆయన ఆమేన్ చెప్పాడు. ఆ మరణం నుండి తప్పిస్తా ఉన్నాడు. యాషావు ఏముంది? మరణం ఉందా కూడా, దాని నుండి తప్పించుకోవడానికి ఇక్కడ దేవుని కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. అక్కడ దేవుడు ఆమేన్ అంటున్నాడు. అక్కడ దేవుడు దీవిస్తున్నాడు. అక్కడ ఆశీర్వదిస్తున్నాడు. అక్కడ జనమేమిగాక. హల్లెలూయా. దానియేలు కూడా ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఆయన అంత్యకాలంలో కాలం యొక్క ముగింపులో జరగబోయే విషయాన్ని చూపిస్తున్నాడు. ఆయన హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన వెంటనే దర్శనం చూపిస్తున్నప్పుడు మూర్ఛరోగంతో పడిపోయాడు ఇక్కడ దానియేలు. హల్లెలూయా. దానియేలు 8:27 కనబడుతుంది. అంత్యకాలంలో జరిగేటువంటి విషయాలన్నీ చూపిస్తున్నాడు. ఆ సమస్త ప్రణాళికలు కూడా బయలుపరుస్తూ ఉన్నాడు అక్కడ ఆయన. ఆమేనని వాడు దిగొచ్చి ఒక మనుషుడు అక్కడ ఆయన తెలుసుకోదాం. శద్రక మేషక అబేద్నెగో విషయం చూడండి. శద్రక మేషక అబేద్నెగోలు ఆమేన్. హల్లెలూయా. శద్రక మేషక అబేద్నెగో విషయం వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఆమేనని వాడు మనుషులు వచ్చాడు. నాకు 4 మనుషులు కనబడుతున్నారు అక్కడ. మా ముగ్గురినే ఆమె వచ్చాడు. ఆయన ఆమెనంటున్నాడు. అగ్ని చల్లారిపోతుంది, అగ్ని చల్లారిపోతుంది. ఆయన ఆమెను దేవుడు ఆయన ప్రత్యక్షత ఖచ్చితంగా అక్కడ చూపిస్తా ఉన్నాడు. మనుషులు వచ్చిన దేవుడు ఆయన. దూత వస్తాడు. ఆ దూత రూపంలో కూడా మనుషుడు ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఒత్తిడి వచ్చినప్పుడు, అగ్నిగుండం వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు దాని నుండి తప్పించడానికి ఆమె దిగి వచ్చాడు ఇక్కడ. హల్లెలూయా. మరియ దగ్గరికి కూడా ఆమె గాబ్రియల్ వచ్చి నువ్వు గర్భవతి అన్నప్పుడు ఆమె అంటున్నాడు ఆయన. అలా జరిగిన గాక, ఆమె అలా జరిగిన గాక అంటున్నాడు. హల్లెలూయా అని మరియ కూడా అంటుంది. కొన్ని సందర్భంలో దూత రూపంలో కూడా వచ్చి ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. సంసోను ఆమేన్ జన్మించే ముందు సంసోను గురించి మనోహర్ చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. మనోహర్ చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 13వ అధ్యాయం 14వ వచనంలో ఆ విషయం కనబడతా ఉంది. అతని నెత్తి మీద మంగళకత్తి వేయకూడదు, ద్రాక్షారసం అతను తీసుకోవడం వీల్లేదు అని అక్కడికి వచ్చి అక్కడ మనోహర్తో మాట్లాడుతున్నాడు. మనం ఎన్నో దినాల నుండి ప్రార్థన చేస్తున్నాడు, ఎంతో కావాలని ప్రార్థన చేస్తున్నాడు. నా భార్యకు అదే నాకు కుమారులు లేరు, బిడ్డలు లేరు, మాకు బిడ్డలను అనుగ్రహించు ప్రభు అని ఆయన వానికి ధనాలు వచ్చి ఆమేన్ అంటున్నాడు. మనుషులు కార్యం జరుగుతుంది అక్కడ. ఎలా పెంచాలో చెబుతున్నాడు ఆయన. నీ బిడ్డలు ఎలా పెంచాలో చెబుతున్నాడు ఆయన. మన బిడ్డలు ఎలా పెంచాలో చెప్తున్నాడు ఆయన. అనుగ్రహించబడే కుమారుని ఎలా పెంచాలో చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన ఆమేన్ అంటున్నాడు. ఒడిలిన గర్భాలు శరీర మార్పులు పొందుకుంటాడు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దూత చెప్తున్నాడు అనమాట అక్కడ. గిద్యోను మస్తకి వృక్షం కింద ఉన్నప్పుడు న్యాయాధిపతులు 6:19 అగ్నిలో నుండి దూత అతనికి బయలుపరిచి ఆమేన్ అక్కడి నుంచి అగ్నిలో నుండి వెళ్ళిపోతున్నాడు. అర్పణ తీసుకుని అక్కడ అతను అర్పించిన అర్పణ తీసుకుని అతను చెప్తున్నాడు అక్కడ. ఏమని చెప్తున్నాడు ఒకసారి మీరు చదవాలి. 6:19 మీరు రాసుకుని చదవండి. యుద్ధానికి వెళ్ళమంటున్నాడు అక్కడ. ఆమేన్. ఆ విషయాలన్నీ చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు అక్కడ, ఇప్పుడు నేను అర్పణ అర్పిస్తాను, దీన్ని తీసుకోవాలని చెప్పాడు. అర్పణములో నుండి ఆ దూత వెళ్ళిపోతాడు పైకి, అగ్నిలో వెళ్ళిపోతాడు. దేవుడు అక్కడ ఆమేన్ ఒక దూత రూపంలో కూడా వస్తాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. ఈ రోజు కూడా ఆ ప్రవక్తలలోకి వచ్చినటువంటి దేవుడు, ఆ ప్రవక్తలతో మాట్లాడినటువంటి దేవుడు ఈ రోజు కూడా ఈ పుల్పిట్ పైకి వస్తాడు. ప్రవక్తలలో నుండి మాట్లాడిన దేవుడు సేవకునిలో నుండి మాట్లాడతాడు. దూతలలో నుండి మాట్లాడిన దేవుడు నీ సేవకునిలో నుండి కూడా మాట్లాడతాడు. దేవుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. ఆమేన్ అనువాడు దూతల నుండి మాట్లాడతాడు, సేవకుల నుండి మాట్లాడతాడు. ఆమేన్. నువ్వు ఎదురు చూస్తున్న ఎన్నో దినాల నుండి ఎదురు చూస్తున్న కార్యాల కొరకు ఆయన ఆమేన్ అంటాడు ఇక్కడ. నువ్వు ఆమె చెప్పినప్పుడు ఆయన అంటాడు. వాక్యం వింటూ తెలుస్తుంది. నువ్వు ఆమె చెప్పినప్పుడు ఆమేన్ అన్న దేవుడు ఆయన. ఆయన ఆమేన్ అన్న దేవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. నీ ప్రార్థన జవాబిస్తాడు ఆయన. ఒకరోజు ఆమేన్ అంటాడు. అందుకే 1963లో దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. ఆయన చూడండి శిరస్సు చూడండి. ఆయన 1963లో శిరస్సు ఈ పక్కకు ఉంటుంది, ఈ పక్క తిరిగి ఉంటుంది. మీరు ఫోటోలు చూడొచ్చు. కొన్ని ఫోటోలు ఇలా ఉంటుంది. ఆ ప్రవక్త ఎప్పుడైతే 1965లో ఆ ఫోటోగ్రఫీలో తిప్పాడో ఖచ్చితమైనటువంటి విషయం అక్కడ కనబడతా ఉంది. ఈ శిరస్సు ఈ విధంగా కనబడతా ఉంది. ఇది ఎలా తిరగబడి ఉంటుంది. హల్లెలూయా.
కానీ ఎప్పుడైతే ప్రవక్త 1965లో దూత పూర్తిగా బయలుపరుస్తున్నాడు, ఆయన అడుగు, ఆయన ఉన్నాడు అక్కడ, క్రీస్తు ఉన్నాడు, న్యాయంగా క్రీస్తుని 1965 క్లియర్గా చూపించబడతా ఉంది. ఆమేన్. చూడండి, హల్లెలూయా. ఎడమ వైపు తిరిగి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆమేన్ అన్నాడు. ఆయన నీ జీవితంలో సమస్త కార్యాలు జరుగుతున్నాయి, ఆయన జరుగుతాయి. ఆయన ఆమేన్ అంటాడు. నీ రక్షణ కొరకు కావచ్చు, నీ కుటుంబ రక్షణ కొరకు కావచ్చు, ఆమేన్, నువ్వు ఆయన అడుగుతున్నప్పుడు ఆయన ఆమేన్ అంటాడు. నీ రక్షణ కొరకు కావచ్చు, నీకున్న పరిస్థితుల గురించి కావచ్చు, అనారోగ్యాల గురించి కావచ్చు, ఆమేన్ అనేది ఒక మనుషుడై ఉన్నాడు అనే విషయం మాకు అర్థమవుతాం. హల్లెలూయా. నీ జీవితంలో అడిగే ప్రతి దానికి కూడా దేవుడు ఆమేన్ చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు ఆమేన్ చెప్పడం మాత్రమే కాదు, కానీ వధువు కూడా ఆమేన్ చెప్పాలి. దేవుడు ఆమేన్ చెప్పడం మాత్రమే కాదు, కానీ దేవుడు వధువు నువ్వు కూడా ఆమేన్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని గాక, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు మనం కూడా ఆమేన్ చెప్పాలా? గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. చూడండి, వధువు కూడా ఏం చెప్పాలా? ఆమేన్ చెప్పాలి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆయన ఏమంటున్నాడు? ఆమేన్ అంటున్నాడు. ఇప్పుడు వధువు కూడా ఆమేన్ చెప్పాలి. ప్రవక్త జీవితంలో చెప్పాడా? ప్రవక్త జీవితంలో జరిగిన కార్యాలు చూసారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 3వ ఈడ్పు పరిచర్య మొదలైనప్పుడు ప్రవక్త జీవితంలో 3వ ఈడ్పు పరిచర్య జరుగుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త పలకగా కలుగుతున్నాయి అక్కడ, పలకబడిన మాట పరిచర్య. హల్లెలూయా. ఆమేన్. 5 కార్యాలు ప్రవక్త పలికినప్పుడు దేవుడు ఆమేన్ అంటున్నాడు. హల్లెలూయా. మొదటిగా అదిగో చనిపోయే చేప తన మొత్తం వేరైపోయినప్పుడు 1957 జూన్లలో ఆ చేపకి దేవుడు తిరిగి ఇదిగో మరలా బ్రతుకుతుంది, నువ్వు పలుకు, ఆ చేప మరలా జీవాన్ని పొందుకుంటుందని చెప్పి గేలమూలు దిగిపోయింది. దాని పొట్టలో మొత్తం 2 పీసులు అయిపోయినట్టు అయిపోతే దేవుడు చెప్తున్నాడు అక్కడ, నువ్వు పలుకు, అక్కడ కార్యం జరుగుతుంది. ఒక సహోదరుడి యొక్క ఏవో సాక్షులని ఆ గుంపులో ఉన్నటువంటి సహోదరుడి యొక్క రక్షణ కొరకు అక్కడ కార్యం జరిగిస్తాడు దేవుడు. పలకబడిన మాట పరిచర్యలో చేప పునరుత్థానం పొందుకుంటా ఉంది. హల్లెలూయా. రెండవదిగా సృష్టిలో ఉడతలు కలుగుతున్నాయి, అవి పలకగా కలిగినాయి. ఉడతల వేటకి వెళ్ళినప్పుడు ఆ ఉడతల వేటలో అది ఒక 6 ఉడతలు దొరికి మిగతా ఒకటి మిగిలిపోయింది బ్యాలెన్స్. ఖచ్చితంగా నువ్వు దాన్ని పొందుకోవాలని చీకటి పడితే ఉడతలు రావంట. ఆ తర్వాత మరలా వెళ్ళి చూసినప్పుడు ఆ ఉడత ఎక్కడుంది? ఒక పట్టి దాంట్లో చెక్క పక్కన దాని లోపల కనబడతా ఉంది. అక్కడ ఉడత 7 ఉడతలు అక్కడ దొరకడం జరుగుతుంది. ఆమేన్. సృష్టి కలుగుతూ ఉంది, సృజింపబడతా ఉన్నాయి అక్కడ. మూడవదిగా ఎవరు? హట్టి రైట్ సహోదరి. ఆమేన్. ఆమె పలుకుతున్నప్పుడు ఆమెను పలకమంటున్నాడు. దేవుడి యొక్క ఆత్మ బహుబలంగా ప్రాప్తపైకి దిగి వచ్చినప్పుడు గడి వర్తమానికుల పుస్తకంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆల్రెడీ అక్కడ రాయబడి ఉంది 120 పారాగ్రాఫ్లో. ఆ హట్టి రైట్ సహోదరి చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? నువ్వు పలుకు సహోదరి, పేదరాలు. ఆమేన్. పేదరాలు, తండ్రి తల్లి ఉన్నారు, చెప్పుకున్నాం చాలాసార్లు. తండ్రి తల్లి ఉన్నారు, వారు ఎక్కడ? ముసలివారిగా ఉన్నారు. ఒక సహోదరి అనుకున్నటువంటి సహోదరి వీల్ చైర్ మీద కూర్చుంది. వీల్ చైర్ మీద ఉండి కాలు పోలియోతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత 2 కుమారులు ఉన్నారు. అయితే హాజీ, నీకు ధనం లేదు కదా, నీకు బంగారం లేదు కదా, నీకేమీ లేదు కదా, నువ్వు పేద కటిక స్థితిలో ఉన్నావు కదా, నువ్వు పలుకు, ఏం కావాలో నీకు ఇప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్నాడని అక్కడ అడిగినప్పుడు ఆవిడ అంటుంది, ఆవిడ పలుకుతుంది. ఆవిడ ఏమని పలుకుతుందో తెలుసా? నాకేం కావాలంటే నా కుమారులు 2 స్వస్థత కావాలని కోరుకుంటాను. స్వస్థత కాదు, నా కుమారులు రక్షించబడాలని కోరుకుంటాను. అంటే
చక్రాలు కూర్చుని ఉన్నటువంటి సహోదరి కాదు, స్వస్థత కాదు. తల్లిదండ్రులు ముసలి వయసులో ఉన్నారు, ఎవరి వయసులోకి రావాలని నువ్వు పలికితే కలుగుతుందంటే అది వద్దు. డబ్బు కావాలి, బంగారం కావాలంటే అది వద్దు. నా కుమారులు రక్షణ అవసరమై ఉంది. నా కుమారులు ఏం పొందుకోవాలంట? రక్షణ. అప్పటికే వాళ్ళ బయట హేళన చేస్తూ గేలు చేస్తా ఉన్నారు. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారిని తాకిందో వారి వెంటనే దొంగలుగా వచ్చి అక్కడ ప్రాధేయపడుతున్నారట, అక్కడ పశ్చాత్తాపడుతున్నారు. వారు పరిశుద్ధాత్మ ప్రవర్తన ప్రార్థించగా తెలుసు వర్తమానాన్ని అంగీకరిస్తున్నారు. గ్లోరీ టు లార్డ్. కాక నోలోదిగా మంచు తుఫాను, కొరడాల మంచు తుఫాను, ఆ మంచు తుఫాను ఆగిపోయింది. ప్రవక్త పలకగా దేవుడు ఆమె అంటున్నాడు, అక్కడ మంచు తుఫాను ఆగిపోతుంది. దేవుడు ఆమె అంటున్నాడు, అక్కడ వారి ఖచ్చితంగా రక్షించబడుతున్నారు. దేవుడు ఆమె అంటున్నాడు, ఆ యొక్క చాప తిరిగి పెరుగుతుంది. దేవుడు ఆమె అంటున్నాడు, అదిగో బట్టలు కడగబడి చేయబడతా ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ఆమె అంటున్నాడు, అదిగో మేడ స్వస్థత పొందుకుంటా ఉంది. ఆమె కడుపులో ఉన్నది కంటి మాయమైపోయింది. డాక్టర్లు స్ట్రెచ్చర్ పైన ఎక్కించారు ఆమెని ఆపరేషన్ చేయడానికి. ఆమెలో ఉన్న అనేక దినాల్లో ఉన్నటువంటి కంటి మాయమైపోయింది. ప్రవక్త ఫోన్ చేసి బోర్డు ప్రార్థన చేశాడు, దేవుడు ఆమె అంటున్నాడు. ఇప్పుడు నువ్వు అడిగితే కూడా దేవుడు ఆమె అంటాడు, దేవుడు ఆమె అంటాడు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. దేవుడు తన కనుగగా కలిగిందని తన ఫోన్లోకి ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు నీకు వాక్యం అర్థం కాకపోయినా వామేనాన్ని పలికితే దేవుడు నీ జీవితంలో ఓదాన్ని నీ కార్యం చేస్తాడు. నీకు బయలుపరుస్తాడు వాక్యాన్ని, నీకు స్పష్టీకరిస్తాడు వాక్యాన్ని, నీకు సత్యాన్ని పరిపూర్ణంగా నీకు దేవుడు బయలుపరుస్తాడు. సోదరుడా ఖచ్చితంగా అలాగే జరుగుతుంది గాక. ఆమె అంటున్నప్పుడు దేవుడు కూడా ఆమె అంటాడు. దేవుడు నీ జీవితంలో జరగని కార్యాన్ని ఆయన నీకు బయలుపరుస్తాడు, ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి జరిగిస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అంటున్నాడు కదా, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు 2000 సంవత్సరాల క్రితం. ఆమేన్. చూడండి, 11 మంది శిష్యులు అక్కడ మేము ఎక్కడికి వెళ్తాం ప్రభు అంటున్నారు. మేము ఎక్కడికి వెళ్తాం ప్రభు అంటున్నారు. మిగతా వాళ్ళు ఏమంటున్నారండి? ఇది కఠినమైన మాట, ఇది కఠినమైన మాట, ఎవరు వినగలరు? అయితే మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా? ఏర్పాటులో ఉన్నవారు, ఎన్నికలో ఉన్నవారు, ఏర్పరచబడినటువంటి ప్రజలు ఖచ్చితంగా నిర్ణయించబడిన వారు ఆమేనని చెబుతారు. ఆమేనని చెబుతారు. అప్పుడు ఆయన ఆమేన్ అంటాడు. హల్లెలూయా. మేము ఎక్కడికి వెళ్ళదు ప్రభు అంటే ఆయన ఆమేన్ అంటున్నాడు. హల్లెలూయా. వారు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నమ్ముతారు. ఏర్పరచబడిన ఎన్నికలో ఉన్నటువంటి ప్రజలు తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు నమ్ముతారు అంటే ఆయన ఆమేన్ అయి ఉన్నాడు కాబట్టి. ఆమేన్. నీకు అర్థం కాకపోయినా ఏమంటావు అంటే ఆమేన్ అని చెప్తావు. నువ్వు ఆమేన్ పలుకుతున్నావు అంటే దేవుడు నిత్యంగా నీ జీవితంలో కార్యం నిజంగా సిద్ధపడతామా? రక్షణ లేని సహోదరుడు, ఇదిగో ఆర్టిలైట్ ఏం కోరుకుంటుందో తెలుసా? ధనాన్ని కోరుకోవట్లేదు, ఆస్తిని కోరుకోవట్లేదు, చక్రాల కుర్చీల మీద ఎన్నో దినాల నుంచి ఎన్నో సంవత్సరాలు ఉన్న సహోదరి స్వస్థత కోరుకోవట్లేదు, కానీ రక్షణ కోరుకుంటుంది. ఎంత బలమైన ఆలోచన ఆలోచన చేయండి, ఎంత గొప్ప ఆలోచన చేయండి, విడుదల ఆలోచన చేయండి. ఇది ఆర్భాట వర్తమానం, ఇది యుద్ధం తీసుకొచ్చే వర్తమానం. నీ జీవితంలో, నీ బ్రతుకులో అడ్డ యుద్ధ అనేది తేల్చుకునే యుద్ధం నీకు జరగబోతుంది. ఆమేన్. నువ్వు ఒక యుద్ధ భూమిలో ఉన్న విధానాన్ని నీ స్థానం ఎటువైపు, నీ గడువు ఎటువైపు, నీ జీవితం ఎటువైపు. ఆమేన్ అని వాడి దగ్గర ఉన్నాడు. ఆమేన్ అని వాడి సంఘంలో ఉన్నాడు. ఆయన చెప్పు సంగతులు విన్నట్లయితే, ఆయన చెప్పే సంగతులు అంగీకరించినట్లయితే ఆయన ఆమేన్ అని పోతా ఉన్నాడు. ఈరోజు జీవితంలో ఆమేన్ ఉందా? ఈ బ్రతుకులో ఆమేన్ ఉందా? ఆమేన్ అని ఉన్నాడా? ఒకసారి ఆలోచించి ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రభు జీవితాన్ని సమర్పించుకుని, ప్రియ సహోదరుడా, మనిచ్చిన అబ్రాహాముకి వాగ్దానం చేస్తున్నాడు, శరీరం మార్పును తీసుకొస్తున్నాడు. ఈరోజు నీ శరీరం మార్పు జరగాలి. ఈరోజు నీ